రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. Where is character formed? In hidden places. ఎక్కడ? హిడెన్ ప్లేసెస్, రహస్యమైన చోటల్లోనే మన క్యారెక్టరు పెంపొందింపబడుతుంది. మరి రహస్యమైన చోట్లలో మీరు ఏం చేస్తారో అది మీకే ఈ సంవత్సరం దేవుడు విడిచిపెడుతున్నాడు. రహస్యమైన చోట్లలో కూడా ఆయనకి ప్రథమ స్థలం ఇవ్వటానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని తలగాను, పై చేయగాను, ఘనత, కీర్తి, ఖ్యాతి, మంచి పేరు, ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులుగా పబ్లిక్లో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సో న్యూ ఇయర్, న్యూ ఆపర్చునిటీ. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనము. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాంట్లో సరే మనం ఈఎంఐ కడుతున్నాము, దాన్ని ఎగ్గొడితే నమ్మకముగా ఉంటున్నామా, ద్రోహులుగా ఉన్నామా? మరి ఇంకా ఎక్కువ ఆశీర్వాదం దేవుడికి ఎందుకు ఇవ్వాలి? మనకి ఎక్కువ ధనము మనకి ఎందుకు ఇవ్వాలి? మనం ఒక వ్యక్తి దగ్గర తీసుకొని అది తిరిగి ఇవ్వకపోతే దొంగలమే కదా మనము. మరి దొంగలని దేవుడు దీవిస్తాడా? చెప్పండి అయ్యా. దీవించడు. కాబట్టి ఈ సంవత్సరము మనము తీసుకున్నదంతయు మనము చెల్లించే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. గత సంవత్సరము నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు అని బహుశా నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ నువ్వు చిన్న చిన్న తీర్మానాలు చేసుకున్నావు చూడు. మిక్కిలి చిన్న వాటిలో నమ్మకంగా గత సంవత్సరం ఉన్నావు కాబట్టి ఈ సంవత్సరము గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బికాస్ ఆఫ్ ద చాయిసెస్ యూ మేడ్ లాస్ట్ ఇయర్, even in the smallest thing you have been faithful, this is the year that God is going to turn things around for you. Hallelujah. Hallelujah. You may feel unnoticed, but God is shaping you. నన్ను ఎవరు పట్టించుకోలేదు అని బహుశా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మిక్కిలి చిన్న వాటిలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి దేవుడు నీ జీవితాన్ని మొత్తము మార్చేస్తున్నాడు. అది ఈ సంవత్సరము ప్రారంభమయ్యింది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఒకని భారములనొకడు భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా. ఇది ఇద్దరికి, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, విశ్వాసులందరికీ దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? 25 సంవత్సరాలు దాటి నేను ఇంకా పేరెంట్స్తో ఉన్న వారి చేతులు ఎత్తండి. ఎంతమంది అందులో పనిచేస్తూ పేరెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ అవర్ పేరెంట్స్ బర్డెన్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు షేర్ అవర్ పేరెంట్స్ బర్డెన్. ఏ స్థితిలో ఉన్నారో మీ తల్లిదండ్రులు మీకు బాగా తెలుసు. దయచేసి వయసుకు వచ్చిన వారు మీరు భారము కలిగించకుండా వారు భారముని మోసే కృప దేవుడు మనకందరికీ ఈ సంవత్సరము అనుగ్రహించునుగాక. మన దృష్టి మారాలి నాన్న. ఈ పని చేస్తే నేను తక్కువ అయిపోతాను అనుకుంటే నువ్వు ఏ పని చేసినా కూడా కష్టమే. హల్లెలూయా. వర్క్, డూ యువర్ బెస్ట్. తల్లిదండ్రులకి కొంచెం భారము తగ్గించే పిల్లలుగా ఈ సంవత్సరము ఉండునుగాక. హల్లెలూయా. ఒకవైపు వారు సొమ్ము తీసుకుంటూ, ఒకవైపు వారిని ఏడిపించి కష్టపెట్టే మనస్తత్వం ఏ ఒక్క బిడ్డకు కూడా ఉండకుండా దేవుడు వారిని మార్చునుగాక.
పెట్టేవాడు మనసుని దుఃఖపెట్టకండి నాన్న. ఈ సంవత్సరం అయినా ప్రాధేయపడుతున్నాను, పిల్లలందరినీ ప్రాధేయపడుతున్నాను. పెట్టేవాడు మనసుని దుఃఖించకండి, కష్టపెట్టకండి. ఈ సంవత్సరమైన ఆ యొక్క మనసు దేవుడు మనకి అనుగ్రహించును గాక. హల్లెలూయా. కేర్ ఎక్కడ ప్రారంభమవుతుంది? చారిటీ బిగిన్స్ అట్. చారిటీ ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? ఇంటిలోనే ఇవ్వలేని వాడు, ఇంటికే ఇవ్వలేని వారు సమాజానికి ఏం పెడతారు చెప్పండి? సో చారిటీ బిగిన్స్ at home. This year, I pray that you will show charity for your family, for the widow. తృణీకరింపబడిన వారికి చారిటీ చూపిస్తారు, అనాథులకి, విధ్వరానులకి, రోగులకి కూడా మీరు దాతృత్వము. I pray, Lord, that each of us will have a heart to give, to care for the widows, for the orphans, for the needy, and for those who are being denied their very right. ఎన్ని అవకాశాలు ఉన్నాయబ్బా, ఎన్ని గొప్ప కార్యములు చేయటానికి దేవుడు ఈ నూతన సంవత్సరం మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. రైట్? వెన్ యూ కేర్, యూ రిఫ్లెక్ట్ గాడ్స్ హార్ట్. మనం నిజంగా ఒక వ్యక్తిని మనం పట్టించుకుంటే అందులో మన హృదయం కాదు, దేవుని హృదయం మనం కనుపరుస్తున్నాము. యు రిఫ్లెక్ట్ గాడ్స్ హార్ట్. నేను ఎన్ని సర్మన్స్ చేసినా మీరు గుర్తుపెట్టకపోవచ్చు, కానీ ఏది గుర్తుపెట్టుకుంటారో తెలుసా? ఒక మంచి పని, ఒక సహాయమని. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మంచి మాటలు చెప్పారనేది మనుషులు గుర్తుపెట్టకపోవచ్చు, కానీ మీరు చేసిన మంచి పనులు మాత్రము గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతయు మంచి కార్యములు చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. People may forget what you said to them, or people may forget my sermons, but they will never forget how you treated them. ఒక వ్యక్తిని నువ్వు ఏ విధంగా ట్రీట్ చేసావో దాన్ని బట్టే సంవత్సరం అంతయు నిన్ను, చెప్పండి. చాలాసార్లు మనం అంటాం, why are people not nice to me? Because the way you treated them. What you sow is what you will reap. How you treat is what, not how. ఎంత మంచి మాటలు చెప్పావో అని వాళ్ళు గుర్తుపెట్టుకోరు, కానీ అవతల వాడిని, పొరుగు వాడిని ఎలా ప్రేమించావో, ఎలా ట్రీట్ చేసావో అదే వారు గుర్తుపెట్టుకుంటారు. సో ఐ ప్రే దట్ హూ ఎవర్ రిమెంబర్స్ యూ, ఎవ్వరు మీ గురించి ఆలోచన కలిగినప్పుడు మీ గురించి క్షేమము మాత్రమే ఆలోచించును గాక. హల్లెలూయా. I pray that whoever thinks of you will always think of you in a manner that they will be able to pray for you and bless you in return. Hallelujah. This is a great opportunity నాన్న, ఈ నూతన సంవత్సరంలో. A new year and a new opportunity. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. దానికి ముందు 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం చదువు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అంటే ఏమిటి? ఒకసారి ఐ కేర్ ఫర్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి బిడ్డ నీ సంగతి, అది కాదు ప్రేమ. మాటతోనూ నాలుకతోనూ అందరూ ప్రేమిస్తారు, అన్యులు కూడా ప్రేమిస్తారు. అది ప్రేమ కానే కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. డోంట్ లవ్ విత్ వర్డ్ అండ్ విత్ యువర్ టంగ్ అంటాడు. లెట్ us నాట్ లవ్ విత్ వర్డ్స్ ఓ టంగ్. ఈ నాలుక ఉందే, దానంత దరిద్రమైన అవయవము. చెప్పండి, ఎన్ని ప్రాణాలు, ఎన్ని జీవితాలని కృంగదీసేశాయో ఈ నాలుక. ఒకవైపు ప్రేమిస్తున్నామని చెప్తుంది ఈ నాలుక, ఇదే నాలుకతో వారి జీవితాల్లో మాటలతో చిచ్చు పెడుతూనే ఉంటుంది ఈ నాలుక. అందుకని ఈ సంవత్సరము అది మారును గాక. హల్లెలూయా.
అందరం కలిసి చదువుదాం ఈ వాక్యము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు వెళ్దామండి. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమెన్. ఏమంటున్నాడు దేవుడు? ఈ సంవత్సరమైనా మీరు ధైర్యము కోల్పోకుండా నిబ్బరము కలిగి నిలబడండి. నేను మీ పక్షాన ఉన్నాను. నేను పోరాడి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ? బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. డూ నాట్ బీ టెరిఫైడ్. ఏమంటాడు? దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఏమంటున్నాడు? బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఇంగ్లీష్లో టెరిఫైడ్ అంటాడు. టెరిఫైడ్. నిన్న ఒక ప్రసంగం చేస్తూ ఒక మాట దేవుడు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మరియ రాలు, మార్త వస్తుంది. వచ్చి ఏమంటుంది అంటే ఏమిటి దాని మీనింగ్ ఏమిటి? నువ్వు ఆలస్యము, ఓరే పిచ్చోలా అంటున్నాడు దేవుడు. నేను ఎక్కడున్నా కూడా అది కుళ్ళిపోయినను దాన్ని బాగు చేసేవాడిని నేను అని తెలుసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేర్ ఈస్ నథింగ్ టు వర్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఐ కెనాట్ చేంజ్ అంటున్నాడు. మీరు మీ జీవితంలో అది వర్స్ సిచ్యువేషన్ ఎంచుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు నేను అక్కడికి వచ్చానంటే అది వర్స్ కాదురా, అది మేలుగా మారిపోతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ధైర్యముగా ఉండంటున్నాడు. ఈవెన్ యువర్ వర్స్ టు వర్స్, డోంట్ బీ టెరిఫైడ్. భయపడకండి. ఎంత వర్స్ సిచ్యువేషన్లో మీరున్నా కూడా, కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా, నేను వచ్చానంటే ఆ కుళ్ళిపోయిన దానిని మరలా నూతనంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. అందుకనే ధైర్యముగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవునికి అసాధ్యం అంటూ. ఎందుకు భయము? ఎందుకు దిగులు? నాకు దిగులేలా, భయమేలా నా యేసయ్యా, పాడదాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఈ సంవత్సరం అమ్మ ప్రతి భయము దేవుడు తొలగించునుగాక. I pray and I hope that all your fears will be removed this year, నాన్న. ఎందుకంటే దేవుడు ఆలస్యము చేయువాడు. మనము ఆలస్యముగా ఎంచుకుంటామేమో కానీ దేవుడు ఆలస్యము చేయువాడు కాడు. పాడైపోయిన దానిని, కుళ్ళిపోయిన దానిని ఆయన వచ్చి నిలబడ్డాడంటే అది బాగా అవ్వాల్సిందే. అందుకనే అన్నాడు, నేను నా తండ్రి నీ ఇంటిలో నివసించదము. ఎప్పుడు? మీరు నా మాటను. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఒబీడియన్స్ అండ్ సరెండర్. అద్భుతాలు చూడాలని ఆశ కలిగిన వారు ఈ రిక్వైర్మెంట్స్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా. దేనికి ధైర్యం కావాలి తెలుసా ఈ సంవత్సరము? కరేజ్ ఫర్ వాట్? టు సే నో టు సిన్. అమ్మ, పాపానికి నో చెప్పటానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుందంట పాపం మనల్ని. అందుకనే ధైర్యం కావాలి. We need courage to say no to sin. అందరూ ఈ మాట చెప్పండి. God
గివ్ మీ కరేజ్ టు సే నో టు సిన్ ఆల్ త్రూ దిస్ ఇయర్. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. అండ్ కరేజ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. సత్యము కోసము ధైర్యముగా నిలబడే కృప దేవుడు ఈ సంవత్సరము మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎందుకు సిగ్గుపడాలి మనం ఈ దేవుణ్ణి బట్టి? ఏ తప్పు చేశాడని మనం సిగ్గుపడాలి? పాడైపోయిన దానిని బాగు చేసినందుకు మనం సిగ్గుపడాలా? నశించిపోతున్న వారిని వెదికి రక్షించేయడని మనం సిగ్గుపడాలా? మరణములో నుండి నిత్య జీవమును అనుగ్రహించినందుకు మనం సిగ్గుపడాలా? ఏ ఎన్నిక లేని వారిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చినందుకు మనం సిగ్గుపడాలా? తీర్పు తీర్చకుండా, మనల్ని ఖండించకుండా మనల్ని రక్షించినందుకు మనం సిగ్గుపడాలా? ఏ విషయమందు గత సంవత్సరము క్రీస్తు విషయములో మనము సిగ్గుపడ్డామో దేవుడు దానిని తొలగించునుగాక. ఐ ప్రే దట్ ఎవ్రీబడి టుడే ఇన్ దిస్ ఇయర్ విల్ బీ ఏబుల్ టు ప్రీచ్ క్రైస్ట్. అలా క్రీస్తును ప్రకటించు వారుగా దేవుడు ఈ సంవత్సరము అట్టి ధైర్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. లివ్ హోలీ, పరిశుద్ధంగా బ్రతకండి అన్పాపులర్గా ఉన్నప్పుడు. ఓకే, ఈ సమాజంలో పాపులర్గా కావాలంటే ఏం చేయాలి? నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మందు కొట్టకపోతే చెప్పండి, యు ఆర్ అన్పాపులర్. సిగరెట్లు కాల్చకపోతే, తాగుబోతులతో కూర్చొని చెప్పండి, ముచ్చట్లు పెట్టుకొని చీర్స్ అనకపోతే, అయినను ధైర్యముగా మీరు నిలబడునుగాక. వాట్ ఎవర్ పీపుల్ కన్సిడర్, వాళ్ళు చేసేదాన్ని పాపులర్ అనుకుంటున్నారో, మీరు వాళ్ళ దృష్టికి అన్పాపులర్ అయిపోయినను పర్వాలేదు, వారందరికన్నా గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. కరేజ్ ఈజ్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ధైర్యం అంటే భయము లేదు అనేది కాదు, కానీ విధేయత కలిగి ఉండటము. ఆ భయములో కూడా దేవుని ఎడల విధేయత కలిగి ఉండటమే ధైర్యము. ఫియర్, కరేజ్ ఈజ్ నాట్ absence of fear but obedience despite fear. భయపడతాము, సహజము, మనం మానవులము. అయినను భయపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీదే ఆధారపడటం చాలా ధైర్యముతో కూడిన విషయము. ఇది మీరు గ్రహించండి. ఎంత ధైర్యం ఉన్నా కూడా మనిషి చెప్పండి భయపడతాడు. డేవిడ్ ఫేస్డ్ గొలియాత్. ఎలా ఫేస్ చేశాడు చెప్పండి? గొలియాత్ని ఎలా ఎదుర్కొన్నాడు? విశ్వాసముతో. డేవిడ్ ఫేస్డ్ గొలియాత్ విత్ ఫెయిత్. వాడు సైజును బట్టి కాదు, మీ శ్రమను దాని సైజును బట్టి దాన్ని ఫేస్ చేయకండి. విశ్వాసముతో నిలబడండి. దేవుడు మీ యొద్ద నుండి ఆ గొలియాతుని, ఆ కొండలని దేవుడు. హల్లెలూయా. డేవిడ్ ఫేస్డ్ గొలియాత్ విత్ ఫెయిత్ అండ్ నాట్ హిస్ సైజ్. ఎస్తేరు మరణముని ఎదుర్కొంది. ఎలా చెప్పండి అబ్బా? ప్రేయర్ అండ్ ఫెయిత్. ఈరోజు చెప్తాము, ఒక విషయం మనం అందరం ప్రకటిద్దాం. దిస్ ఇయర్ I will not be silent, I will be steadfast. Malli, this year I will not be silent, I will be steadfast. Amen. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. లాస్ట్ ఇయర్ ఈ శరీరాలతో ఏం చేసినామో నాకు తెలియదు. ఈ శరీరాలతో ఏమేమి పనికి మాలిన పనులు చేసామో నాకు తెలియదు, కానీ మరలా ఈ సంవత్సరము ఈ శరీరముని ఆలయముగా మార్చే అవకాశము దేవుడిస్తున్నాడు. పరిశుద్ధమైన పవిత్రమైన ఆలయముగా మార్చే అవకాశము మళ్ళా ఈ నూతన సంవత్సరము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా.
కాన్సిక్రేషన్ అంటే ఐసోలేషన్ కాదు. కాన్సిక్రేషన్ అంటే ఐసోలేషన్ కాదు, బట్ ఇంటెన్షనల్ సెపరేషన్ ఫ్రమ్ సిన్. ఉద్దేశపూర్వకంగా పాపము నుండి మనల్ని మనము ప్రత్యేకపరచుకోవటము, వేరు చేసుకోవటమే. అదే దేవుడు అడుగుతున్నాడు. అందరి మధ్యలో ఉంటున్నా కూడా ఏ మాలిన్యము అంటనివ్వకుండా ఈ సంవత్సరము మీరు జీవించటానికి, ఆ కృపని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓ ప్రైజ్ ద లార్డ్. హెబ్రోయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నించు. అది కష్టము కాబట్టి అపోస్తుడైన పౌలు కూడా ఎంత చక్కగా ట్రై అన్నాడు, మేక్ ఎన్ ఎఫర్ట్. ఇప్పుడు చదవండి హీబ్రూస్ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 12:14కి రండి, 14కు రండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమేన్. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, వితౌట్ హోలీనెస్ no one will see the Lord. So I pray today, ఏ విషయాలు మనం విని ఉన్నాం, ఏ అంశాలు నేను అడిగాను. ఫస్ట్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ లవ్ ఫర్ హిమ్, ఒబీడియన్స్, సరెండర్, క్యారెక్టర్, కాండక్ట్, కమిట్మెంట్. ఈ రిక్వైర్మెంట్స్ కానీ ఈ సంవత్సరం మనం ఫుల్ఫిల్ చేయగలిగితే నిన్ను ఆపేవారు ఎవ్వరు ఉండరు ఈ భూమి మీద. నిన్ను అడ్డుకునే శక్తి నీ ఎదుట నిలవలేదు. నువ్వు తలగానే, పై చేయగానే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందిన వారిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, ఎప్పుడైతే మోషే దేవుని చేత పట్టబడ్డాడో ప్రత్యేకపరుచుకున్నాడు తనను తాను. అదేవిధంగా యెషయా ప్రార్థించినప్పుడు అయ్యో అపవిత్రమైన పెదాలు అన్నప్పుడు ఆ టాంగ్స్ని తీసుకొని ఆ ఆల్టర్ మీద ఉన్న ఆ కోలుని, ఆ బొగ్గుని, లేకపోతే ఆ నిప్పుని తీసుకొని అతను పెదాలని అంటినప్పుడు అపవిత్రత పోయినప్పుడు అప్పుడు దేవునితో ఆయన మాట్లాడగలిగాడు, ఆరాధించగలిగాడు, చక్కటి సేవ పరిచర్య నా ఆశ ఏమిటంటే ఈ సంవత్సరము ఏ బూతు మాటలు మన నోట నుండి రాకుండా దేవుడు మనకి కృపని దయచేయునుగాక. ఆమెన్. కోపం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది అదే, అది మారునుగాక. ఆమెన్. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. యు ఆర్ ఏమిటి? అందరు చెప్పండి. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. ఈ మాట మన ఎడల నెరవేర్చబడును గాక. మీరందరూ వెలుగు సంబంధులుగా ఈ సంవత్సరము మీరు జీవించునుగాక. ఆమెన్. చివరిగా ఒక ప్రొఫెటిక్ వర్డ్తో, ఎంకరేజ్మెంట్తో ఐ వాంట్ టు క్లోజ్. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనము 19వ వచనం. ఈ 2 వచనాలు మనం టేక్ దిస్ యాజ్ అ ప్రామిస్ ఫర్ దిస్ ఇయర్ నాన్న. ఓకే, టేక్ దిస్ యాజ్ అ ప్రామిస్. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలము సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను,
ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Hallelujah. Forget the former things. See, I am doing a new thing. Let us all confess this. God will restore what was lost. God will strengthen what was weak. God will open doors no one can shut. God will use me as a testimony this year in Jesus' name. Amen. మీరు చెప్పినవన్నీ దేవుడు సంపూర్ణంగా నెరవేర్చునుగాక. I pray that God will restore everything that was lost, and I pray that all your weaknesses will be turned to strength, and I pray that shut doors will open and nobody will ever shut it again, and I pray that you will be as a living testimony for Christ all through this year in Jesus' name. Amen. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.